రిజిస్టర్లు వస్తే ఎంత పోయా? 3000 కింద మండుతుంది మళ్ళీ సామాన్ కాడ రిలీఫ్ అయిపోతాడు. అగ్గో భయా మొత్తం స్కై ఏంది భయ మ్యాథ్స్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ స్కై సూపర్ అయితే స్కై బాయ్ మన స్కైకి అయితే ఇవాళ మొత్తం జుట్టు తీసేస్తున్నాం. వచ్చేస్తున్నా వస్తుంది బాయ్ ఏమైనా అట్లా చూస్తారు తీసేస్తున్నాం జుట్టు మొత్తం. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది భయ వెరిగి? 6 నెలలు 2.5 months అయిందా తీసా? 3 నెలనా ఇది? ఓకే బాగానే వెళ్తుంది భయ. దానికోసమే రా ఎంత మంచిగా ఉంటుంది కదా ఇది. హాయ్ హాయ్ పాపం ముఖం మొత్తం కనబడతలేదు. తలకాయ తీసేసేడుతుండే. ఇది తీసేనే అండి మొత్తం ముఖం కాడ కొంచెం నిమ్మలంగా తీయాలి కదా. కొనుక్కోలే శశాన దగ్గర నుంచి తెచ్చిన. ఏంది భయ మ్యాథ్స్ అంటే ఇట్లా గడ్డలు గడ్డలు అయిపోతుంది ఆంటీ. మొత్తం చిక్కు చిక్కు అయింది కదా. నన్ను చర్మం కనబడుతుంది భయ. ఎవరికి? డాక్కా స్కైకా? ఒకసారి దువ్వేడుతుండేరా అసలు లేదా? మరి రిలీఫ్ అయిపోతాడు. అగ్గో భయా మొత్తం మిషన్ వచ్చేసింది కదా. జుట్టు లేసిందిరా అటే పో అటే తిరుగు ఆగు బిడ్డ ఆగు కవర్ అలొకేషన్ కవర్ ఇది కూడా వేసే పెట్టండి. అడుగు శశాన్ని నడుతావా? ఇది ఉంటది కదా ఎట్లా పెడతారు? హాయ్ వీడియో కాల్ చేస్తున్నాను. ఇగాను ఆ పిన్స్ ఇది ఫస్ట్ కిందకి ఇట్లా పెట్టు. ఇప్పుడు ఫస్ట్ పెట్టిన ఇట్లా 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 స్ట్రైట్ ఇట్లా నాన్న ఇట్లా స్ట్రైట్ పెట్టు. పెట్టినా సైడ్ చూడు 2 తగులుతాయి స్టీల్ కి మీద. తలిగినాయి. ప్రెస్ చేసి రైట్ సక్సెస్ఫుల్ రైట్ అన్న. కానీ మెల్లదీరా మళ్ళా అటుకంచుకోవాలి. ఆ కోంబి డాడీ హోమ్ చేయమని చెప్పిన అందుకని నేను ఫస్ట్ హోమ్ చేసుకుంటే తీస్తే అప్పుడు చిక్కు పోతుంది కదా. ఎతకని తీస్తున్నాం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక అర్ధ గంట కాగానే ఫ్రెష్ అయిపోతుంది. కనబడతలేదు కానీ ఆడ వెళ్తలేదు కానీ కింద మస్తు వెళ్తుంది. ఉన్నట్టే అనిపిస్తుంది కదా. అంటే లోతుకి బాగుందా ఆంటీ? లోతు బాగుంది. మళ్ళీ పెట్టరా కోంబు ఒకసారి పెట్టి మళ్ళా అవసరం లేదా? ఇది బయట అంటే
టెస్టర్లు వస్తే ఎంత పోయా? 3000 3000 4,000 తీసుకుంటాం. 4000 3-4,000 తీసుకుంటాం. 3-4,000 తీసుకుంటారా? ఇదే మళ్ళీ ఇదే మిషన్ తోనే చేస్తారు? ప్రొఫెషనల్ 2 మార్క్స్ ఉంటాయి. ఇట్లా పెట్టంగానే కట్ అవుతుంది. ఇట్లా పెట్టంగానే వచ్చేస్తాయి. ఏమన్నా భయ? కుక్కలు పెంచుడు అంటే ఒక ఎత్తు అంటారు. కుక్కలు పెంచుడు కాదు, షిడ్జులు పెంచి చూపెట్టాల. అది మనం ఓడుతాం కదా శిక్షణ తప్ప. కొంచెం కొంచెం ముక్కలు తీసేస్తున్నావా? చిన్న చిన్న ముక్కలు మ్యాచ్ కట్టినాయి కదా, ఫస్ట్ అవి తీసేసుకుందాం. స్కై ఇండియా స్కై సెట్ సెట్ లెగ్స్ కదా అది. నీకు బొక్క ఏర్పడుతుందా భయ దాన్ని? ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడదు? అదేంటో అయ్యో ఇట్లుందా? ఏం చేస్తాం మరి. ప్రొఫెషనల్ వచ్చి ఒక అర్ధగంటలో చేసి వెళ్ళిపోతారా? 40 minutes. ఓన్లీ తలకాయ సైడ్ బ్రౌన్ ఉంది, బ్రౌన్ బ్లాక్ మిక్స్ మల్టీ. ఇది మొత్తం సగం సైడ్ తీసి కింద పండు అయిపోయి మొత్తం. आप बेचारे के खाना भी कहाँ है, बाला कहाँ है, नहीं मालूम हो रहे। तेको उट्टी को छोड़ दिया रे, ने क्या नाम है तेरा? स्काई, नाम स्काई रखा आसमान के ऊपर, लेकिन तू रह रहा जमीन पे नहीं तेरे भाई। उट्टी को छोड़ दिया रे तेको ने, तू आ जा उधर और मस्त खा रहा है सोफे पे, तू उधर बैठ मैं इधर बैठ। सुना, सुन रहा ना मेरी बात? तू उधर उधर आंखें लगा घुमा, तो मेरे को देख के बात कर तू। अरे वहाँ बात करो ना तेरे से ना, सही में अंटे 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 से बड़े पटे तुम्हारे आँखें। थेर आँखें छुपा दो तुम्हारे, थेर आँखें छुपा दो। భయపడరు చెప్పండి. దాని స్పైక్ ఎట్లా చేస్తాం? स्काई దాంతో కోపం వస్తుంది. ఇంకొంది ఫినిషింగ్, ఇంకా ఫినిషింగ్ ఉందా? ఆ ఫినిషింగ్ మొత్తం ప్రాపర్ మనతో అయితలేదు. మన అందరూ తీసుకొని పాలిటిషియన్ దగ్గర. అదే గుడ్ బాయ్స్ కా సాఫ్ట్ చేసేస్తాడు మొత్తం ఇట్లా మొత్తం. మీరు నిన్న రాత్రి లేకుండా ఫ్రెండ్స్ మా మొత్తం ఇది చేసిన అనుకో ఫైనల్ ఇట్లా ఉంది. ఇంకా ఫైనల్ శేషానే చేస్తాడు. అన్న దగ్గర తీసుకొని మొత్తం మంచిగా చేశారు. నెల గ్యాప్ వచ్చింది బ్రో అలీగానికి. అన్న కట్ అయిందా అని కూడా? అదే కడుచుకుందని చెప్పినా కదా, ఏం కాలేనికి జస్ట్ కటింగ్ చేసినందుకు ఆడ చూ చేసి అంతే ఇంతగానం చేసిండు ఇన్ని రోజులు. ఎంత మంచిది ఇస్తున్నా. ఒక్కడే వేసుకుంటాడు. ఇంకా ఫోటోలు కూడా ఏమన్నా కావాలన్నాం అనుకో, దాని మీద ట్రైపాడ్ అలా పెట్టుకుంటాడు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, బటన్ వస్తుంటాడు. లేకపోతే గూగుల్ క్లిక్ పిక్చర్ అని అంటాడు చేసేటప్పుడు. అయిపోతుంది. వెయిట్ గుడ్ బాయ్ స్కై, గుడ్ బాయ్. దాని బాల్ల పైన తీస్తావా? దానికి ఇచ్చింగ్ లెక్క అవుతుందా ఇట్లా? సేమ్ మనం షేవింగ్ చేసుకుంటే ఎట్లా మంటలు వేస్తుంది కదా, అదే అదే అట్లా ఉంటుంది. ఒక 3 days 4 days. రెండు కాళ్ళు అయిపోయినాయా? ఆల్మోస్ట్ డన్ రాదు. అంతేనా? ఇంకేమైనా చేస్తావు? ఇంకేం లేదు. ఉంటే మన ఎక్స్ట్రా ఉంటే సిజర్లో తీసేయడం అంటే.
ముఖానికి కూడా అంతేనా అన్న? అంత మొత్తం తీస్తే చాలా గలీజ్ ఉంటుంది రా. కింద మండుతుంది మళ్ళీ సామాన్ కూడా. మీ నా బతుకిట్లా అయిపోయినా అన్నట్టు చూస్తున్నది. 2-3 రోజులు అట్లా ఇస్తారు కదా అన్న తినకుండా. దేనికి? తిండి తినకుండా జుట్టు తీసినాం కదా తినలే రాత్రి వేస్తే చేస్తే 2-3 రోజులు. ఆ తోక కూడా ఎట్లనే ఉందా అన్న? అంతే ఉంటాయి. అంటే ఇంకా తీయాలిరా అంటున్నా. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వీడు నిన్న దాని చర్మంకి ఏమైనా అవ్వగాలని మెల్లగా చేసి ఒకరోజు ఇట్లనే కింద అన్నకి తెలిసిపోతుంది. ఉంటాయి కదా మనం షేవింగ్ చేసుకుంటే ఎట్లా రక్తమా రక్తం అన్న తీసేటప్పుడు ఏమో తట్టుకుమని అడిగాడు బాల్స్కి తీస్తుంటే చిన్న ఇట్లా పడిపోయింది. బా రక్తం కూడా వస్తుంది అన్న? వస్తుంది కొంచెం. ఈ లెక్కన చూసుకుంటే అన్న గంటలు తీసేస్తాడు మొత్తం. నిన్న 4 గంటలు చేసిండు. 9 గంటల నుంచి 1 గంట వరకు చేసిండు. 9-15 అనుకుంటా. 9-15 నుంచి నేను 11 వరకు ఉండి వెళ్ళిపోయినా. రేపు చూద్దాం రా. నాకు భయం అవుతుంది రా. కింద ముట్టుకోలేను అసలు. కింద వదిలేసినాయి నాకు సెన్సిటివ్ పార్ట్ కాదే అని. అజయ్ ఇట్లా చూస్తుంది. మిషన్తో చేసేది కాదు కదా. షేప్ రావాలా మిషన్ తో. వస్తుందంటావా? అది బయటికి తీసుకొస్తే ఇది వస్తుంది కదా ఎక్సైట్మెంట్. కత్తర్లో ఎన్ని కనుమన్నాయి ఏంటనా? దానికి దీనికి ఏం తేడా అన్న? సీజర్ ఇది కర్వ్డ్ రా. ఇది అంటే బ్లంట్ ఎడ్జెస్ కావాలంటే అది. ఇది షార్ప్ సైజ్ ఉంటుంది. స్ట్రైట్ అంటే స్ట్రైట్ లైన్ స్కేల్ కొట్టినట్టు కొడుతుంది. ఇక చిన్న పీస్ తీసినాడు. ఓకే. దాని చర్మం కొంచెం 1 ఇంచ్ కానీ ఉంది కదా? అయిపోయింది. ఇగో ఇదే స్కిన్. స్కిన్ అదే కదా. ఇంత మంచి చేసేస్తుంది నీట్గా. మనము చర్మం కేసి ఒప్పుతుండరా నేను, అందుకని నొప్పి అయినట్టు. నువ్వు పైన అన్న పైన తీసేస్తావు. కొంచెం కూడా వద్దా అన్న? షేప్లోకి రా, మొత్తం ఒక షేప్ రావాలి కదా, ఒక డిజైన్. ఫైనలీ మా స్కై హెయిర్ కట్ అయిపోయింది అనుకో ఫ్రెండ్స్. మొత్తం హెయిర్ కట్ చూడరా. 2-3 వీక్స్ దాకా సతాయిస్తాడంట. మొత్తం అన్నం ఏం తినాలంట. బాగా జుట్టు మొత్తం వీకేసిన మనం బాగా అలుగుతాడు మన పైన. హాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. స్కై సూపర్ అయిపోయింది స్కై.
బాబు